బ్రాండ్ క్రియేట్ చేయాలి అని బ్రాండ్ అయిపోయారు ఇప్పుడు. సో దీపక్, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే యంగ్స్టర్స్ ఎవరైతే కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నువ్వు ఇచ్చే గైడెన్స్, ఎందుకంటే నీ గైడెన్స్ లో వీ హ్యావ్ అభి, వన్ ఆఫ్ అవర్ అవార్డీ, హూ ఇస్ ఆల్సో ఏ తెలుగు అప్కమింగ్ క్రియేటర్. తెలుగు క్రియేషన్ స్పేస్ లో గైడెన్స్ లో దీపక్ గైడ్ చేస్తూ చాలా మంది కూడా ఈ ఆల్సో మేకింగ్ క్రియేటర్స్ ఇలాంటి క్రియేషన్ జర్నీలో. అలాంటి జనరల్ పబ్లిక్ కి ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళందరూ ఎందుకు కాంటెంట్ క్రియేట్ చేయాలి అంటే చేసే వాళ్ళకి ఒక త్రీ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ మేము ఏమైనా ఇస్తామని. ఎందుకు కాంటెంట్ క్రియేట్ చేయాలి అంటే లాస్ట్ 2 years లో నేను నా గ్రాఫ్ అయితే లైక్ ఇలా నుంచి పై దాకా చూస్తుంటాను. నేను కాంటెంట్ క్రియేషన్ వల్ల చాలా డోర్స్ ఓపెన్ అయినాయి, చాలా మంది కొత్త పీపుల్ కలుస్తున్నారు, ఇక్కడ చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. ఇంతమంది గురించి నాకు మాట్లాడే ఆపర్చునిటీ వచ్చిందంటే నేను చేసిన కాంటెంట్ వల్ల. ఇప్పుడు ఐటీ మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెక్ బాయ్ అని గుర్తుపడతాను. సో ఇంత మంచి ఆపర్చునిటీ, చాలా డోర్స్ ఓపెన్ అయినాయి అంటే కాంటెంట్ క్రియేషన్ వల్ల. సో కాంటెంట్ క్రియేషన్ చేస్తే ఒకటి బిజినెస్ ఓనర్స్ ఉంటే వాళ్ళ బిజినెస్ ని ముందరికి తీసుకెళ్ళడానికి కాంటెంట్ చేయొచ్చు. ఇంకా పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి. ఇప్పుడు నాకంటూ ఇలాంటి బిజినెస్ లేదు, బట్ నేను పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటున్నాను టెక్ బాయ్ దీపక్ అని. సో పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకొని ఫ్యూచర్ లో ఉన్న బిజినెస్ లో నేను చేయాలి అనుకున్నా కూడా డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేసుకుంటున్నాను. యా, సో అలా. అండ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి గైడెన్స్ అంటే ఫస్ట్ అసలు కాంటెంట్ ఎందుకు చేయాలి అనుకుంటున్నారో ఒకసారి మీరు అంటే క్వశ్చన్ మార్క్ మీకు ఉండాలి. అంటే వై, ఎందుకు. అండ్ దాంతో పాటు చాలా మంది ఏ నీష్ లో కాంటెంట్ చేయాలి, నేను దేంట్లో కాంటెంట్ చేస్తే బాగుంటది, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకుంటారు కదా. సో ఒకవేళ మీరు ఏమైనా కాంటెంట్ చేయాలి అనుకుంటే మీరు దేంట్లో ఎక్స్పర్టైజ్, మీరు దేంట్లో స్కిల్డ్ ఉన్నారో దాని మీద కంటెంట్ చేస్తేనే బాగుంటది. ఇప్పుడు నేను టెక్నాలజీ గురించి మాట్లాడగలుగుతా, నేను వచ్చి బిజినెస్ కంటెంట్ చేసి ఎవరు చూడరు. నాకు టెక్నాలజీ గురించి వచ్చు కాబట్టి దాంట్లో నేను ఎక్సలెన్స్ ఉన్నాను కాబట్టి దాని మీద కాంటెంట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీ నీష్ ఏదో ప్రాపర్ గా మీరు దేంట్లో స్కిల్ అది సెలెక్ట్ చేసుకొని దాని మీద కాంటెంట్ చేస్తే బాగుంటుంది. స్టార్ట్ చేసి వదిలేస్తుంటారు కదా యూత్. ఏంటి అంటే ఒక 2-3 వీడియోస్ పెడతారు, అయిపోయిన తర్వాత ఇది నాకు కాదేమో అని చెప్పి వదిలేస్తారు. ఎందుకంటే నీ జర్నీ ఇట్ వాస్ సో మచ్ ఇన్స్పైరింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేస్తూ మళ్ళీ క్లోజ్ చేస్తూ ఫెయిల్ అవ్వకుండా టెక్నికల్ దాంట్లో చేద్దాం అని చెప్పేసి యూ హ్యావ్ క్రియేటెడ్ అండ్ యూ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ అండ్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్. సో అట్లాంటి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అంటే స్టార్ట్ చేసి మిడిల్ లో ఆపాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఈవెంట్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను కాంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇందాక చెప్పినట్టు 50 వీడియోలు చేసినాక అసలు నాకు అంటే రాలేదు, రీచ్ రాలేదు, వ్యూస్ రాలేదు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి మైండ్ సెట్ లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు బిజినెస్ ఓనర్స్, కాంటెంట్ క్రియేటర్స్, వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు మనకి ఆ పుష్ వస్తుంది. సో యు ఆర్ ది యావరేజ్ ఆఫ్ 5 people అన్నప్పుడు మీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీరు అట్లానే ఉంటారు. సో వాళ్ళతోనే ఉండండి, వాళ్ళే మనకి మోటివేషన్. అండ్ అలాంటి మోటివేషన్ తోనే చేసి ఉంటాను నేను. యా, దట్స్ ఇట్. సూపర్.